Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alamin. Wassalatu wassalam ala Rasulihil Karim. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. Ud'u ila sabili rabbika bil hikmati wal mau'izatil hasanah wajadiluhum billati hiya ahsan. Inna rabbaka huwa alamu biman dhalla an sabilihi wa huwa alamu bil muhtadin. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma, Allahumma faqihna fi din. Amin ya rabbal alamin. టుడే క్లాస్ షిర్క్ దాని రకాలు. షిర్క్ అంటే బహుదైవ ఆరాధన. ఓకేనా? సో షిర్క్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరాధనలో అల్లాహ్తో పాటు ఇతరులను సాటి కల్పించడం. ఉదాహరణకు విగ్రహాలను, మృతులను కొంతమంది చనిపోయిన వాళ్ళ యొక్క పిక్స్, ఫొటోస్ ఫ్రేమ్గా పెట్టి పూజిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత సూర్య చంద్రులను, ప్రవక్తలను, వలీలను, సమాధులను తదితరాలను పూజించుట, లేదా అల్లాహేతరులతో మొరపెట్టుకొనుట, వారికి మొక్కుబడులు చెల్లించుట, లేదా వారి కొరకు నమాజులు చేయుట, ఉపవాసాలు పాటించుట, వారి కొరకు బలిదానం ఇచ్చుట, ఇవన్నీ షిర్కులోనికే వస్తాయి. ఈ పనులన్నీ షిర్కులోనికే వస్తాయి. అలాగే విగ్రహాలకు, సూర్యచంద్రులకు, సమాధులకు సజ్దా చేయుట అంటే సాష్టాంగపడుట, ఇది కూడా షిర్కే. ఇది ఇస్లాం నుంచే బహిష్కరిస్తుందన్నమాట. అల్లాహ్ కాపాడుగాక. అలాగే సృష్టించడంలో అల్లాహ్తో పాటు ఎవరైనా భాగస్వామి ఉన్నారని చెప్పేసి తలచినా కూడా అది కూడా షిర్కే. లేదా అల్లాహ్ మాత్రమే శక్తి గల వాటి శక్తి అతనిలో ఉందని నమ్మడం కూడా షిర్కే. అల్లాహ్కి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి కూడా నాకు ఉంది అని చెప్పేసి నమ్మడం కూడా షిర్కే అవుతుందన్నమాట. అయితే షిర్కు రెండు రకాలు. ఒకటి పెద్ద షిర్క్, రెండోది చిన్న షిర్క్. పెద్ద షిర్క్ ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైన, అది ఎటువంటి ఆరాధనైనా కానీ అల్లాహేతరుల కొరకు చేయుట. ఇలాంటి షిర్కు చేసిన వ్యక్తి తౌబా చేయకుండా, అంటే పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష కోరకుండా చనిపోతే శాశ్వతంగా అతను నరకంలోనే ఉంటాడు. ఇంకా ఈ షిర్క్ అనేది సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది అన్నమాట. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 18 ప్రవక్తల ప్రస్తావన తర్వాత సూరా అన్ఆమ్ ఆయతు 88లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా హెచ్చరిస్తున్నారన్నమాట. ఒకవేళ వారు షిర్కు చేసి ఉండినట్లయితే వారు చేసిన సమస్తం నాశనమై ఉండేవి. అలాగే సూర్య నిసా చూడండి, 48వ ఆయతు, అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్కు మాత్రమే. అది తప్ప ఏ పాపానైనా ఆయన తను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసేవాడు ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడన్నమాట. అయితే పెద్ద షిర్కులో కొన్ని రకాలు ఉన్నాయి. అల్లాహేతరులతో దువా చేయుట, అంటే అల్లాహేతరుల కొరకు మొక్కుబడి, జిబాహ్ వగైరాలు చేయుట, అల్లాహ్ ఇతరుల్ని సాటి కల్పించుట, అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమను వారికి పంచుట, ఇవన్నీ పెద్ద షిర్కులోని రకాలన్నమాట. సూరా బకరాలో 165వ ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నారు, కొందరు అల్లాహ్ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తున్నారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. అస్తగ్ఫిరుల్లా. కాబట్టి ఈ షిర్క్ అనేది చాలా పెద్ద పాపం. ఒకవేళ ఆ వ్యక్తి తెలుసో తెలియకో షిర్కు చేశాడు, తర్వాత అతను పశ్చాత్తాపం చెంది తౌబా చేసుకుని అల్లాహ్కు క్షమాపణ అడిగితేనే అతనికి స్వర్గ ప్రవేశం ఇన్షా అల్లా. లేకపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. అతని సత్కర్మలన్నీ కూడా భస్మం, అంతే. ఇంకా తర్వాత చిన్న షిర్కు. చిన్న షిర్కు అంటే ఏంటంటే ప్రదర్శన బుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట, లేదా షిర్కే అక్బర్కు చేరేసి, అంటే అంతవరకు తీసుకెళ్ళి ఏదైనా ఒక కార్యం చేయుట. అంటే ఉదాహరణకి ఏదైనా సమాధి వద్ద అల్లాహ్ కొరకు సమాధి చేయుట,
ఇది కూడా చిన్న షిర్క్ కిందకి వస్తుంది అనమాట. ఆల్మోస్ట్గా ఇది షిర్క్ అక్బర్కు చేరే స్థానంలో ఉంటుంది అనమాట. వాళ్ళు సమాధి వద్ద అల్లా కొరకు నమాజు చేయుట, అల్లాహవేతరులు లాభ నష్టానికి అధికారులు కారు అన్న విశ్వాసంతో వారి మీద ప్రమాణం చేయుట, ఇంకా అల్లాహ్ మరియు ఫలానా వ్యక్తి పలిచినట్లు అని చెప్పేసి చెప్పడం, అంటే ఇవన్నీ చిన్న షిర్క్ కిందకి వస్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికైనా సహాయం చేశాను అనుకోండి, కమర్ అల్లా నీ జరియా ద్వారా నా యొక్క ఆపదను తొలగించాడు అనేది సవ్యం అనమాట. అలా కాకుండా కమర్ లేదా ఇంకొక పేరు ఏదైనా మీ ఇష్టం, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. అల్లాహ్ మరియు నీవు ద్వారా నాకు సహాయం అందింది, మరియు నీవు అంటే అలా పక్కనే మనం పోల్చి పక్కనే మనం ఏదైతే అల్లాహ్ను అల్లాహేతరులను పక్కనే మనం పోల్చి చెప్పడం అది షిర్క్ అవుతుంది అనమాట. అల్లాహ్ సుబ్హానా తాలా యొక్క కారుణ్యం వల్ల, మనిషి యొక్క జరియా వల్ల ఆ ఆపద పోయింది, లేదా ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు. అలా చెప్పాలి మనం, అల్లా వల్ల నీ వల్ల అలా ఇద్దరికి మరియు అని చెప్పేసి శ్రీ సమానంగా కలిపి మాట్లాడడం అనేది చిన్న షిర్కుల్లోకి వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ గ్రహించండి, అల్లాహ్ మరియు ఫలానా వ్యక్తి తలచినట్లు జరిగిపోయింది, అల్లాహ్ మరియు ఫలానా వ్యక్తి ద్వారా నాకు మంచి జరిగింది, అల్లాహ్ మరియు ఫలానా వ్యక్తి ద్వారా నాకు శుభం జరిగింది, అలా మనం అనకూడదు. అల్లా కారుణ్యం వల్ల, ఆ మనిషి జరియా వల్ల అతను ఒక జరియా అయ్యాడు అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? మీకు విషయం తెలుసా, మనం ఏమనుకుంటాం, గుళ్ళకి గోపురాలకి సమాధులకు మనం వెళ్ళట్లేదు, మనం షిర్క్ చేయటం అనుకుంటాం. కానీ ఎవరైతే అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేశాడో అతను కూడా షిర్క్ చేసినట్లే. అమ్మ ఖసం, అబ్బ ఖసం, ఆప ఖసం, మామి ఖసం, మాము ఖసం అంటూ ఉంటారు, ఒట్లెత్తూ ఉంటారు మనుషుల మీద. అలా వేయకూడదు, అది షిర్క్ కిందకే వస్తుంది. ఏదైనా సరే తప్పని పరిస్థితి, మనకు వాగ్దానం చేయాల్సిన పరిస్థితి వస్తే మనం అల్లాహ్ మీదే చేయాలి, అంతేకాని మనుషుల మీద మనం చేయకూడదు. అది విషయం, అది కూడా షిర్క్ కిందకే వస్తుంది. సహీ హదీస్ అనమాట ఇది. అయితే ప్రవక్త గారు ఒక హదీస్ ఉంది, మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేది ఏమిటంటే మీరు చిన్న షిర్కుకు పాల్పడతారని. చిన్న షిర్క్ అంటే ఏమిటి అని చెప్పేసి అక్కడ సహాబా అడిగారు అన్నమాట ప్రవక్త గారిని. అప్పుడు ప్రవక్త గారు చెప్పారు, ప్రదర్శన బుద్ధి. ఈ ప్రదర్శన బుద్ధి చాలా నీచం అనేది. అది మన పుణ్యకార్యాలను మార్చి అవే పాపకార్యాలుగా మార్చి మనకి శాపంకి తీసుకెళ్తుంది అనమాట ప్రదర్శన బుద్ధి అనేది. కాబట్టి దాని నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంకల్పం ఒకటే, అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. సంకల్పం చాలా పవిత్రంగా ఉండాలి, అల్లాహ్ యొక్క రాజు కోసమే చేయాలి. అంతే. మనుషుల యొక్క పొగడ్తలు, అభినందనలు, పేరు ప్రత్యేకతలు అవసరం లేదు మనకి. మనం అల్లాహ్ కోసం మాత్రమే, అల్లాహ్ను ఇష్టపరచుకోవడం కోసం మాత్రమే మనం యొక్క సంకల్పం ఉండాలి, అంతే. కొంచెం మన సంకల్పంతో కల్తీ జరిగిందా ఇంకంతే, ఆ యొక్క కార్యాలు మనకు శాపాలు అవుతాయి అన్నమాట. మనం చేసిన పుణ్యకార్యాలు మనకు శాపాలుగా మారుతాయి, అవే పెద్ద పాపాలుగా మారి నరకానికి ఆహుతి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తాయెత్తులు వేసుకొనుట, రోగాలు ఆపదలు రాకుండా లేదా వచ్చినా కూడా తొలగిపోవడానికి కడియాలు, రింగులు అలా వేసుకుంటూ ఉంటారు కాళ్ళకి, చేతులకి. ఇవి కూడాను చిన్న షిర్క్ కిందకి వస్తాయన్నమాట. ఏదో ఒక మూఢనమ్మకాలు ఉంటాయన్నమాట. పలానా డ్రెస్ వేసుకుంటే నాకు శుభం జరుగుతుంది, పలానా వస్తువు కొంటే నాకు శుభం జరుగుతుంది, అందులో శుభం ఉంది, ఇందులో శుభం ఉంది, అలా అనుకోవడం కూడాను చిన్న షిర్క్ కిందకి వస్తుంది అనమాట. అంటే మనం ఇలా వస్తువుల మీద లాభం ఉంచుకోవడం, వస్తువుల మీద నమ్మకం ఉంచుకోవడం, ఇలాగే మనం విశ్వసించామనుకోండి, వస్తువుల మీద అభిమానం, రంగుల మీద అభిమానం, అది పెద్ద షిర్క్ కిందకి కూడా దారి తీస్తుంది అనమాట. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విశ్వాసం అనేది అలాగే మనం కంటిన్యూ చేసామనుకోండి, అది పెద్ద షిర్కుకి కూడా దారి తీస్తుంది, అది పెద్ద షిర్కులోకి వస్తుంది అనమాట. ఏదో తెలుసో తెలియకో మనం అలా నమ్మాము, తర్వాత మనం నిజాన్ని గ్రహించాము,
ఆ యొక్క అపోహ నుంచి బయటపడ్డాం, అది వేరే విషయం. ఇదే మీరు కంటిన్యూషన్ చేస్తూ ఉంటే అది పెద్ద షిరికే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత జ్యోతిష్కుల వద్దకు వెళ్ళి ఏమైనా అడగడం, అది కూడా షిర్కులోనికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మానవుల్లో కొందరు అగోచర జ్ఞానం కలవారని చెప్పేసి నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేపటి భవిష్యత్తు తెలుసుకుంటూ ఉంటారనమాట. అది కూడాను షిర్క్ కిందికే వస్తుంది అనమాట. వీటి గురించి చాలా డెప్త్గా ఉంది, ఈ జాతకాల గురించి, ఈ జ్యోతిష్యాల గురించి. ఇన్షాల్లా అవి వేరు వేరు సపరేట్ మ్యాటర్గా పెడదాం ఇన్షాల్లా, ఓకేనా. కాబట్టి మనం నమ్మకూడదు, మనుషులకి అగోచర జ్ఞాన ప్రవక్తలకే లేదండి అగోచర జ్ఞానం, మనుషులకి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి మనం మనుషులకు అగోచర జ్ఞానం ఉందని చెప్పి నమ్మడం, వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళ భవిష్యవాణి చెప్తే ఏదో కొండ గుర్తు ఒకటి రెండు జరిగిపోతే వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా తప్పు, పాపం. సూర 27వ సూర 65వ ఆయతు గ్రహించండి. అల్లాహుకు తప్ప ఆకాశాలలో భూమిలో ఉన్న వారెవరికి అగోచర జ్ఞానం లేదు. సూర నామలు తీయండి. తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు అని ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పు. అందుకే ప్రతి ముస్లిం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వచ్ఛమైన తౌహీద్, ఏకేశ్వరోపాసన కొరకే అల్లాహ్ మనల్ని పుట్టించాడు, స్వర్గ నరకాలను సృష్టించాడు, ప్రవక్తల్ని పంపాడు, గ్రంథాలను అవతరింపచేశాడు. కర్మలన్నీ అల్లాహ్ కొరకు ప్రత్యేకించి చిత్తశుద్ధితో చేసినప్పుడే స్వీకరించబడతాయి. లేదా అలా కాదా, మీ సంకల్పంతో కల్తీ జరిగిందా, అవి రద్దు చేయబడతాయి. కాబట్టి గ్రహించండి. ఇన్షాల్లా టుడే క్లాస్ ఎండ్ చేసేద్దాం. అల్లా ఇష్టపడితే టుమారో మళ్ళీ మరికొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. అల్లా సుబ్హానహు తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.